అందరికి స్వామి గారికి నమస్కారం. హరే కృష్ణ హరే రామ అనండి అనండి అనండి. అనండి గట్టిగా. హరే రామ హరే రామ 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 హరే హరే. చూడండి ఇక్కడ వాటర్ కరెంట్ ఏ ఉండకుండా ఉంటది. ఇవి అంతా మన పురాణాలు కదా, మన పిల్లలకి వాళ్ళకి ఇది నేర్పించాల్సిందే కదా. ఈ పురాణాలనే వీళ్ళు ఇలా నాకు తెలిసినంత వరకు ఇది రాబో రోజుల్లో చాలా ప్రఖ్యాతగాంచి మన పిల్లల వరకు కూడా చాలా మంచి జరిగిద్ది. కానీ ఇలా తగలబెట్టడం వల్ల వాళ్ళు ఏం సాధించారు? ఈ సనాతన ధర్మాన్ని, ఈ హిందూ ధర్మాన్ని, ఇక్కడ ఉన్న ఒక మంచి చైతన్యాన్ని తీసుకుని రావడానికి వీళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్. రే పిల్లలు అన్నిటికీ కోపడిపోతూ ఉంటారు, అది లేదు ఇది లేదని. చూడండి చిన్నపిల్లలు మీలాంటి ఏజ్ లో ఉంటారు పిల్లలు. నాకు తెలిసినంత వరకు ఇది రాబో రోజుల్లో చాలా మన పిల్లల వరకు కూడా చాలా మంచి జరిగింది. కానీ ఇలా తగలబెట్టడం వల్ల వాళ్ళు ఏం సాధించారు? చూడండి ఏసీ లేదు, టీవీ లేదు, అది లేదు ఇది లేదు, నాన్న అది ఇవ్వలేదు, అమ్మ ఇది ఇవ్వలేదు అని తిడతా ఉంటారా? గురుగారు వస్తారండి. అవునండి రండి. స్నానం చేస్తారా సార్? మీరు ఎడ్యుకేటెడ్ సార్? చదువుకున్నానండి. ఓకే పిల్లలు చూడండి సార్, స్వామి గారు బీటెక్ చదివారు. చూడండి చాలా పెద్ద చదువు చదివారు. అదే అక్కడికి వెళ్తాం. చూడండి అవే మంచి. సో అక్కడ మనది రాగానే అది రిసెప్షన్ అండి. అంటే మీరు ఎప్పుడైనా స్టే చేయాలన్నా ఏదైనా మా ఫోన్ నెంబర్ అంటే అక్కడ మేము ఇస్తాము. స్టే గురించి మాత్రం 3 days స్టే అలా ఉంటాం. అది చెప్తాను. ఇనీషియల్గా 2012 అండి, 5 ఏళ్ళ కింద వచ్చి ఇవి ఇల్లులు ఉండేవి. అప్పుడు ఈ 5 శాఖలు 5 ఇల్లులు ఉండేవి. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చిన్న 2 rooms ఒక బాత్రూమ్ టాయిలెట్ ఉండేది. ఇలా 5 కుటుంబాలు ఉన్నాం ఇనీషియల్గా. తర్వాత ఇప్పుడు 16 కుటుంబాలు అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి 2 కుటుంబాలు, భీమవరం, శ్రీకాకుళం, ఇచ్చాపురము, ఒరిస్సా నుంచి 4 కుటుంబాలు, గుజరాత్, మహారాష్ట్ర. లేవండి మామూలు పాములు రెగ్యులర్గా వస్తుంటాయి కానీ అవి మనకు అక్కడ వచ్చి 7 కుటుంబాలు, ఇదేమో మొత్తం ఇక్కడ 9 కుటుంబాలు, 6 కుటుంబాలు. ఓకే రండి. ఇయర్స్ పైన ఉన్న పిల్లలందరూ 1 month ఇక్కడ స్టే చేయాలి. అంతా మన పురాణాలు కదా, మన పిల్లలకి వాళ్ళకి నేర్పించాల్సిందే కదా. ఈ పురాణాలనే వీళ్ళు ఇలా నాకు తెలిసినంత వరకు ఇది రాబో రోజుల్లో చాలా ప్రఖ్యాతగాంచి మన పిల్లల వరకు కూడా చాలా మంచి జరిగింది. కానీ ఇలా తగలబెట్టడం వల్ల వాళ్ళు ఏం సాధించారు? మంచి చైతన్యాన్ని తీసుకుని రావడానికి వీళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి గానుగు మిక్స్ అయిన తర్వాత దీంట్లో బెల్లం కూడా వేస్తాం, అది కూడా మిక్స్ అవుతుంది. అప్పుడు ఈ గోడకి ఏదైతే మనకు సిమెంట్ బదులు ప్లాస్టరింగ్ ఇది వాడచ్చు. మనం ప్లాస్టిక్ సిమెంట్ అని వాడతాం కదా, దీని ద్వారా వచ్చే ఐటమ్ ని మనం ప్లాస్టింగ్ వాడుతూ ఉంటాం. 6 hours ఎడ్లు తిరుగుతూ